ప్రియురాలి కోసం దొంగగా మారిన ఓ యువకుడు ఆమె కోసం మహిళల మెడలో నుంచి బంగారం కొట్టేయడం మొదలుపెట్టాడు. ఈ ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్ హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గతేడాది కాలంగా వరుస చైన్ స్నాచింగ్లతో సిటీలో అలజడి సృష్టించాడు. 10 మంది మహిళల మెడలోంచి పుస్తల తాళ్లు తెంచుకుపోయాడు. పైగా నిందితుడు దొంగతనానికి ఉపయోగించిన బైక్స్ సైతం చోరీ చేసినవే కావడం గమనార్హం. అలాంటి దొంగను ఎట్టకేలకు పోలీసులు మంగళవారం రోజు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 237 గ్రాముల బంగారాన్ని, 3 దొంగలించిన బైక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డిగ్రీ పూర్తి చేసిన హరీష్ హైదరాబాద్ లో ఓ సిమెంట్ కంపెనీలో క్వాలిటీ టెక్నీషియన్ గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే మొదటగా ఈ ఏడాది అతడు పనిచేసే సిమెంట్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న సహోద్యోగి ఇంటిలో బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డాడు. దానిని స్థానిక మణప్పురం గోల్డ్ లోన్ కంపెనీలో తాకట్టు పెట్టాడు. ఆ వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు. తర్వాత తన లవర్ కోసం స్నాచింగ్లు చేయడం మొదలుపెట్టాడు. ఇలా వరుస స్నాచింగ్లు చేస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేకంగా ఒక టీంను ఫామ్ చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని మొత్తం వినియోగించుకొని నిందితుడిని గుర్తించి పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. యాదవ్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద కేయూసీ సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనం పైన అటుగా వస్తున్న నిందితుడు పోలీసులను చూసి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని పట్టుకుని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో విచారించగా కథ మొత్తం బయటపడింది. మన వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏదైతే మనగా చైన్ స్నాచింగ్ ఆఫెన్సెస్ అవుతున్నాయో, సో వాటి మీద స్పెషల్ గా దృష్టి సారించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకొని ఖచ్చితంగా చైన్ స్నాచింగ్ కేసెస్ డిటెక్ట్ అయ్యేటట్టు ఉంటామనేది అందరూ కూడా ఆఫీసర్స్ డిసైడ్ అయ్యారు. సో అది ఆ సందర్భంలో భాగంగా ఇవాళ ఒక చైన్ స్నాచర్ ని మనగా పట్టుకోవడం జరిగింది. ఈయన పేరు వచ్చేసి మంతుర్తి హరీష్. 29 years ఉంటాడు. రెసిడెంట్ ఆఫ్ ఇక్కడ మన హన్మకొండ ఏరియా. సో ఇతని దగ్గర ఇప్పుడు మనకి 10 వరకు చైన్ స్నాచింగ్ ఇతను ఆల్రెడీ చేశాడు. అవన్నీ కూడా డిటెక్ట్ చేసినాము. తర్వాత 3 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇతని క్రైమ్ హిస్టరీ చూస్తే ఇతను జనవరి నెలలో హైదరాబాద్ కాచగూడలో నేరేడ్మెట్ ఏరియాలో అక్కడ ఒకటి స్నాచింగ్ కేసు రిపోర్ట్ అయింది. అది బేసికలీ ఇతనికి ఒక అమ్మాయి తోటి అఫేర్ ఉండే. సో ఆ అమ్మాయి అఫేర్ లో అది అతనికి ఆమె ఫ్యామిలీకి ఏదో వేరే చెప్పుకోవాలనేది ప్లానింగ్ చేస్తూ ఒకటి ఫేక్ గా స్నాచింగ్ కేసు ఆమె సృష్టించింది. సో ఫేక్ గా స్నాచింగ్ జరిగినట్టు. సో దాంట్లో ఇతను స్నాచింగ్ చేశాడు. దాని అదంతా ఫేక్ ఉండే. వాళ్ళు ఇద్దరు కలిసి ప్లానింగ్ కూడా చేశారు. కానీ తర్వాత అక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళు కేసు డిటెక్ట్ చేస్తే దాంట్లో ఇతన్ని పట్టుకున్నారు. అప్పుడు జనవరి. సో అప్పుడు ఇతనికి అలవాటు అయింది. అది ఫస్ట్ ఇతని స్నాచింగ్ కేసు. ఫేక్ స్నాచింగ్ కేసు కాకుండా కూడా అక్కడ నుంచి అలవాటు పడ్డా తర్వాత వరుసగా మన దగ్గర స్నాచింగ్స్ చేస్తున్నాడు. సో ఆ వరుసగా చేసిన స్నాచింగ్స్ లోనే ఇప్పుడు మన కమిషనరేట్ పరిధిలో 10 స్నాచింగ్స్ మన దగ్గర డిటెక్ట్ అయినాయి. అలాగే 3 మోటార్ సైకిల్స్ కూడా ఇతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ అది రికవరీ చేసిన ప్రాపర్టీ వర్త్ వచ్చేసి మన దగ్గర 237 గ్రామ్స్ గోల్డ్. అది దాదాపు 24 తులాలు బంగారం అది రికవరీ చేయడం జరిగింది. ఒక 10,000 క్యాష్ ఉంది. అట్లాగే 2 మోటార్ సైకిల్స్ అవి కూడా రికవరీ అయినాయి. సో టోటల్ సొమ్ము వచ్చేసి దాదాపు 20,50,000 వరకు ఉంది. సో బేసికలీ
పెద్దగా పని ఇతనికి ఏం లేదు, జస్ట్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ గానే ఉన్నాడు. కానీ అక్కడ నుంచి ఇది ఒక్క కేసు నుంచి ఇది అలవాటు పడి తర్వాత అది వెంటనే ఇది ఫ్యాన్సీ ఇక్కడ స్టార్ట్ చేసింది. ఈ కేసులో మా టీం వాళ్ళు చాలా మంచి వర్క్ చేశారు. సిసిఎస్ టీం బేసికలీ మన డీసీపీ క్రైమ్ గుణశేఖర్ అనే ఆధ్వర్యంలోనే, అదే మన ఏసీపీ క్రైమ్ సదయ్య, దెన్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఆల్ సిసిఎస్ టీం సంబంధించిన వాళ్ళు, అట్లాగే మన లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ టీమ్స్ కూడా, డీసీపీ సెంట్రల్ సలీం ఆధ్వర్యంలో, మన ఏసీపీ మన నర్సు, దెన్ ఆల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఎస్ఆర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసే వాళ్ళది మంచి వర్క్ కోసం అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాము, రివార్డు కూడా ఇస్తున్నాం. అట్లాగే ఒక అబ్జర్వేషన్ ఉంది దట్ అది స్నాచింగ్ కేసెస్ లోని కొన్ని సందర్భాల్లో మనకి చాలా లేట్ కంప్లీట్ వస్తుంది. కొన్ని సార్లు చూడడం జరిగింది దట్ ఈ రోజు మార్నింగ్ స్నాచింగ్ జరిగితే రాత్రి 10 కి 9 కి అట్లా పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇస్తారు. అప్పటికి ఇది చాలా కష్టం ఉంటది డిటెక్ట్ చేయడం, ఎందుకంటే ఎవరైతే ముద్దాయి ఉంటాడో, అక్యూజ్ ఉంటాడో అతను చేసుకుని ఎక్కడైనా పరారై ఉంటాడు, మరి చాలా కష్టం అవుతుంది డిటెక్షన్ కి. అట్లా కొన్ని సందర్భాల్లో చూసినాము, సాయంత్రం 5 కి 6 కి రిపోర్ట్ అయినా కూడా మార్నింగ్ మాకు 5 కి 6 కి చెప్తారు, 12-13 అవర్స్ తర్వాత. సో అందుకే పబ్లిక్ రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడైనా మీకు ఇది స్నాచింగ్ ఎక్కడైనా జరిగితే దయచేసి వెంటనే 100 కి కాల్ చేయండి. సో ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కేసు డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది, అట్లాగే మీ ప్రాపర్టీ రికవరీ కూడా ఈజీగా ఉంటుంది.